ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర రాజ్యాంగ హక్కుల సాధన సభలో 13 సమస్యల మీద జరిగే ఉద్యమ సభలో జై భీమ్ మాల మహానాడు తంతటి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్య అతిథులు జాతీయ మాల మహానాడు అధ్యక్షులు అద్దంకి దయాకర్ అన్న గారికి ప్రత్యేకమైన జై భీమ్. ఎందుకంటే ఈరోజు మారణ పరిస్థితి రెండు రాష్ట్రాల్లోనే ఏమైందంటే ఏదో రాజకీయ పార్టీ ఉడుకు కోసం చేస్తున్నారని మనందరినీ అనుసుగా చూడడం జరిగింది. ఇదే తరంలోని మన యొక్క సమస్య పరిష్కారం అవ్వాలి అంటే రాజ్యాంగ హక్కుల సాధన సభ కొన్ని హక్కులు మనకి పొందుపరిచిన రాజ్యాంగబద్ధంగా మనకి ఏమైనా న్యాయం జరగాలి అంటే ఒక ఢిల్లీలోనే చేయాలని అందరూనూ చిన్న చిన్న జిల్లాల్లో పెట్టుకొని మేము పెద్ద జాతీయ నాయకులని చెప్పుకుంటే మనవాళ్ళు కూడా రేపు తరంలో కలిసి రావాలి. ఎందుకంటే ఈయన ఒక పార్టీలోని ఎమ్మెల్సీగా ఉండి ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా సభలో మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు కూడా నాకు పదవుల కన్నా జాతి ముఖ్యమని చెప్పే వ్యక్తి సమాజంలో అద్దంకి దయాకర్ అన్న మిగిలిపోతారు. ఎందుకంటే ఈ సమాజంలోని మాలలకి అనేక సంఘాలు ఉన్నాయని అందరూ విమర్శించేవారు. నేను చిన్నతనం నుంచి ఉద్యమాల్లో తిరిగినప్పుడు కానీ అలా తిరుగుతూ ఉండేవాడిని. అద్దంకి దయాకర్ అన్న గారు మేము కొండబాబు గారు పెదపూడిలోని కాకినాడలో జరిగినప్పుడు కూడాను ఈరోజు మన హక్కుల కోసం కానీ ఎస్సీ వర్గీకరణ కోసం కానీ కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని కానీ ఎక్కడ ఫైట్ చేయాలండి? మనం ఆంధ్రాలో ఫైట్ చేయాలా, తెలంగాణలో ఫైట్ చేయాలా? మన బాధ మన గాథ వినాలి అంటే ఇక్కడ ఉన్న నరేంద్ర మోడీకి మన బాధ వినిపించాలి అంటే ప్రతి నాయకుడు ఢిల్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈరోజు అక్కడక్కడ ఢిల్లీలో ఉండే అగ్రవర్ణ పార్టీల కోసం తహతాలు ఆడుతున్నారు మన నాయకులు. అలాంటి నాయకుడు గారు అద్దంకి దయాకర్ అన్న అంటే అలాంటి అన్న నాయకత్వంలో మేమందరం కొండబాబు గారు కానీ మేము కానీ అన్న ఉండడం చాలా సంతోషకరం. ఎందుకంటే చాలా సమస్యల మీద పెద్దలు చాలా మంది ఉన్నారు అన్నలు, వాళ్ళందరూ మాట్లాడతారు. నాట్లాడడం చెప్పాల్సింది ఏంటంటే సుదీర్ఘంగా ఒక 7-8 సంవత్సరాలు బట్టి అన్నతో పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయాన్ని ఏదో పార్టీకి దేనికో అంకితం అయిపోతారేమో అన్న ఏ మినిస్టర్ పదవి ఇస్తేనో దేనికి అయిపోతారని మేము బాధపడేవాళ్ళు. కానీ ఈరోజు నాకు మీడియాలో మాట్లాడినప్పుడు విన్నాను, నాకు నా పదవి వచ్చిందంటే నా జాతి, నాకు మాలమహల్లో ఉండి జాతి సమస్యల మీద పోరాటం చేస్తేనే కాబట్టి నన్ను సోనియా గాంధీ గారు పిలిచి నాకు పదవి ఇచ్చారన్నది. ఇంతటి ఉత్తమమైన నాయకత్వంలో పనిచేయడం మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరు ఏ కార్యాచరణ ప్రకటించినా దానికి మేము ఆంధ్ర నుంచి సంసిద్ధంగా ఉన్నామని జై భీమ్ మాలమహల్ తరఫున మీ అందరికి హామీ ఇస్తూ జై భీమ్ జై భీమ్ కలిసి రావాలి. ఎందుకంటే ఈయన ఒక పార్టీలోని ఎమ్మెల్సీగా ఉండి ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకంగా సభలో మాట్లాడవలసిన సమయం వచ్చినప్పుడు కూడా నాకు పదవుల కన్నా జాతి ముఖ్యమని చెప్పే వ్యక్తి సమాజంలో అద్దంకి దయాకర్ అన్న మిగిలిపోతారు. ఎందుకంటే ఈ సమాజంలోని మాలలకి అనేక సంఘాలు ఉన్నాయని అందరూ విమర్శించేవారు. నేను చిన్నతనం నుంచి ఉద్యమాల్లో తిరిగినప్పుడు కానీ అలా తిరుగుతూ ఉండేవాడిని. అద్దంకి దయాకర్ అన్న గారు మేము కొండబాబు గారు పెదపూడిలోని కాకినాడలో జరిగినప్పుడు